రాష్ట్ర వ్యాప్తంగా వనం మనం కార్యక్రమం ఉత్సాహంగా సాగుతోంది. అన్ని ప్రాంతాల్లో మొక్కలు నాటారు. సమాజ శ్రేయస్సు కోసం నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యతలను ప్రజలు తీసుకోవాలని నేతలు పిలుపునిచ్చారు. విశాఖలో వనం మనం కార్యక్రమంలో మంత్రి అయ్యన్న పాత్రుడు పాల్గొన్నారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని 50% పెంపొందించాలని ప్రభుత్వం లక్ష్యంగా చేసుకుందని మంత్రి వెల్లడించారు. విశాఖ జిల్లాలో ఈ ఒక్క రోజులో 10 లక్షల మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. హరిత లక్ష్యాన్ని చేరుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. విశాఖపట్నం జిల్లాలో ఈ సంవత్సరం 2.5 కోట్ల వరకు మొక్కలు ప్లాంటేషన్ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈవేళ ఒక్కరోజు జిల్లా మొత్తం అన్ని డివిజన్లోని అన్ని గ్రామాల్లో కూడా 10 లక్షల మొక్కలు ప్లాంటేషన్ చేయడం కోసం ఏర్పాటు చేసాం. ఇది అందరూ కూడా పబ్లిక్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి మన రాష్ట్రాన్ని ఇప్పుడు 24% వరకు పచ్చదనం ఉంది, 50% వరకు తీసుకెళ్లడం కోసం ప్రతి ఒక్కరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలని చెప్పి మీ ద్వారా అందరినీ కోరుకుంటూ, ఎందుకంటే మన వాతావరణం మరి మనం చూస్తున్నాం, ఎండలు ఎక్కువగా ఉన్నాయి, వర్షాలు తగ్గిపోతున్నాయి. ఇవన్నీ కూడా సమతుల్యం చేయడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. విజయనగరం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. కలెక్టర్ వివేక్ యాదవ్, ఎస్పీ ఎల్కేవి రంగారావు, జెడ్పీ చైర్పర్సన్ శోభా స్వాతిరాణి మొక్కలు నాటి నీరు పోశారు. శ్రీకాకుళం జిల్లాలో వనమహోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. సిద్దిపేటలో అటవీశాఖ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి, జెడ్పీ చైర్పర్సన్ చౌదరి ధనలక్ష్మి, కలెక్టర్ ధనుంజయ రెడ్డి, జేసీ చక్రధర్ బాబు విద్యార్థులు మొక్కలు నాటారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో ఎమ్మెల్యే వరపుల సుబ్బారావు మొక్కలు నాటారు. నియోజకవర్గంలో 28,000 మొక్కలు నాటుతామని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో 1.5 లక్షల మొక్కలు నాటే కార్యక్రమాన్ని మంత్రులు జవహర్, పితాని సత్యనారాయణ, పైడికొండల మాణిక్యాలరావు ప్రారంభించారు. తొలుత ఏలూరులోని ఇండోర్ స్టేడియం నుంచి ఏలూరు ప్రభుత్వాసుపత్రి వరకు ఏర్పాటు చేసిన ప్రదర్శనను జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఏలూరు ఆసుపత్రి వరకు నడుచుకుంటూ వెళ్లి మొక్కలు నాటారు. వనం మనం కార్యక్రమంలో భాగంగా తణుకులో ఎమ్మెల్యే ఆరెమిల్లి రాధాకృష్ణ పురపాలక పాఠశాలలో మొక్కలు నాటారు. నెల్లూరు జిల్లా కొత్తూరులో వనం మనం కార్యక్రమాన్ని ప్రారంభించారు. పురపాలక శాఖ మంత్రి నారాయణ, వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ ఏడాది 25 లక్షల మొక్కలు నాటి పెంచుతామని ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. కర్నూలులోని బాలాజీ పార్క్లో నిర్వహించిన వనం మనం కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పాల్గొని మొక్కలు నాటారు. వర్షాలు వస్తాయంటే మనం నాటిన చెట్లకు ప్రాణాధారం అవుతుంది నీరు. కాబట్టి సీఎం గారు ఊహించిన విధంగానే వారు ఏ విధంగా అయితే ఇన్ని కోట్ల మొక్కలు నాటాలనుకున్నారో అవన్నీ కూడా పెరుగుతాయి, సబలీకృతం అవుతాయని కూడా నేను ఆశిస్తా ఉన్నాను. ఇన్స్పెక్షన్కి వెళ్ళినా, కలెక్టర్ గారు ఇంకో ఇన్స్పెక్షన్కి వెళ్ళినా మాకు సిమెంట్ రోడ్ కావాలని అడుగుతారు, కానీ మా ఇంటికి మొక్క ఇవ్వమని చెప్పి ఎవరు అడగరు. నేను అందుకోసమే బాధపడుతుంటాను కొన్నిసార్లు. ఎందుకంటే
మన ఇంట్లో సంరక్షణకు కుక్కని పెంచుకుంటాం, ఎవరు రాకుండా కాపాడడానికి. అదేవిధంగా సమాజ వికాసం కోసం ఒక చెట్టును పెంచుకోండి, మన ఇంటి దగ్గర పక్షులు వచ్చి కిలకిల అంటుంటే మనకి ఎంతో సంతోషం అవుతుందని కూడా మీకు మనం చేస్తా ఉన్నాం.